ఓకే. సో లాస్ట్ క్లాస్ మనం గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ చేసాం, అంతే కదా. గ్లోబల్ పారామీటర్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం గ్లోబల్ పారామీటర్స్ అనేవి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ 1 minute చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసేద్దాం డైరెక్ట్గా. ఓకే, గ్లోబల్ పారామీటర్స్ అనేవి కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా కాన్ఫిగరేషన్స్ చేద్దాము. తర్వాత మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేసిన తర్వాత నోట్స్ ప్రిపరేషన్ అనేది చూద్దాం. ఓకే, చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సో గ్లోబల్ పారామీటర్స్ అనేవి కంప్లీట్ చేసేసాము. ఇంకా ఉన్నాయి, ఈరోజు క్లాస్ కూడా గ్లోబల్ పారామీటర్సే. సో ఈరోజు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? యాక్చువల్గా GL అకౌంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే GL అకౌంట్స్ అనేవి మ్యాండేటరీ అన్నమాట. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే GL అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. GL అకౌంట్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేయాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 minute. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, చార్ట్ మీన్స్ లిస్ట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ అంటారు. లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ ఇవన్నీ చదవాలండి, మీరు ఇవన్నీ చదవాలి. సో టోటల్గా SAPలో 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు, అంటే కన్సాలిడేషన్ చేసేస్తారు. కన్సాలిడేషన్ చేయడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ టాటాలో ఏమున్నాయి? టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే 3 types: ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇవి క్రియేట్ చేద్దాము. ఫస్ట్ వెళ్ళండి. SAP ఓపెన్ చేయండి. ఓకే, SPRO ద్వారా వెళ్దాము. SPROకి వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దాము. మీరు టీ కోడ్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. టీ కోడ్ ద్వారా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OB13 ట్రాన్సాక్షన్ కోడ్ OB13 లేదు. పాత్ ద్వారా వెళ్దామంటే కనుక SAP SPRO IMG తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్ లోకి వెళ్ళండి. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. టీ కోడ్ ఏంటి చూడండి, లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OB13 ద్వారా కూడా వెళ్ళొచ్చు మీరు. ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వీ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 2 letters. OC ఇవ్వండి, లాస్ట్ లో CA కాదు, OC ఇస్తే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేయండి ఏదైనా సరే. కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, లెంత్ ఆఫ్ GL అకౌంట్ అన్నాడు. మెయింటైన్ లాంగ్వేజ్, ఫస్ట్ ఇంగ్లీష్ తీసేసుకోండి. ఫస్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. 10 వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం. లెంత్ అంటే ఏంటి? డిజిట్స్ అనమాట. GL అకౌంట్స్ కి నెంబర్స్ ఉంటాయి. ఆ డిజిట్స్ అనేవి ఇక్కడ 10 వరకు తీసుకోవచ్చు. నేను 6 ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ నేను 6 ఇస్తున్నాను, 6 తీసుకుంటారు. లేదు మ్యాక్సిమం 7, 8, 9, 10 వరకు తీసుకోవచ్చు. 6 ఇవ్వండి. ఓకే, 6 అనేది ఇచ్చాను నేను. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇదనమాట. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పేరేంటి? TAOC. నెక్స్ట్ ఎంట్రీ పైన చూడండి, రైట్ యారోకి ఉంది చూడండి, కొంచెం పైన రైట్ యారోకి ఉంది పైన. అక్కడ కాదు, ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పైన ఉంది. చార్ట్ ఆఫ్ అక్కడ కాదు, ఇంకా కింద రైట్ యారోకి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ అంటారు దాన్ని. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ TAGC. డిస్క్రిప్షన్ ఇవ్వండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ 06 ఇచ్చారా? సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ TA కంట్రీ కదా, CC ఉందామా? TACC. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్.
లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ఎంత తీసుకోవచ్చు? 10 వరకు తీసుకోవచ్చు. మాక్సిమం 10 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను 6 ఇస్తున్నాను. ఓకే, ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్, డేటా వాస్ సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఎల్లో సింబల్ ఉంది కదా, గ్రీన్ బ్యాక్. చూసారా, 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తాం, కన్సాలిడేషన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇంకోటి కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తాం. ఎందువల్ల? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇది కాదు, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయాలి. బ్యాక్ అని చెప్తాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని లాస్ట్ లో కన్సాలిడేషన్ అన్నారు. చూసారా, ఇక్కడ అసైన్ చేయాలి. ఇప్పుడు మనం చేయట్లేదు, అవసరమైతే చేసుకోవచ్చు. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్ లో చేస్తుంటారు. సో మనం 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా కన్సాలిడేషన్ చేయడానికి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవైలబుల్ ఇన్ SAP అంటే చెప్పాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నంబర్ ఆఫ్ GL అకౌంట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవన్నీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఉంటాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్, సాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇవన్నీ కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకి వస్తాయి అన్నమాట. 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. మీకు కాన్ఫిగరేషన్ షీట్ ఇస్తాను చూడండి, అక్కడ ఉంటుంది మీకు క్లారిటీగా. 1 minute. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13 లో చేయొచ్చు. మనం పాత్ ద్వారా వెళ్ళాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు, కన్సాలిడేషన్ చేసేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. 3 types ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, OB62 ట్రాన్సాక్షన్ కోడ్. చూడండి, సెకండ్ స్టెప్ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీ కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. OB62 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే సేమ్ పాత్ SAP లోకి వెళ్ళండి. జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ వన్ దాని కిందనే ఉందండి, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరు చేస్తున్నారు? లైవ్ లో ఎవరు చేస్తున్నారు?
క్లాస్ జరుగుతున్నప్పుడు సర్వర్స్ క్లోజ్ చేయండి. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎస్ పైన క్లిక్ చేయండి, క్లోజ్ చేయండి. ఇలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ప్రతిసారి. SM/n SM12 ఇవ్వండి. డేటా లాక్ అని ఉంటే సేమ్ కీ కోడ్ వేరే వాళ్ళు ఎవరో యూజ్ చేస్తున్నారు మన టీంలోనే. SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. వెళ్ళండి SPRO, IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సేమ్ పార్ట్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, financial accounting new, general ledger accounting new, master data, GL accounts, preparations, assign company code to chart of accounts. Execute చేసాం. సారీ, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి, ఇవ్వండి. TA99 కంటిన్యూ. సో రైట్ సైడ్ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్కి ఏం చేస్తున్నాము? మీ కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తున్నాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TA ఇవ్వండి. 3 వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. TA ఇచ్చారు కదా, కింద కనిపిస్తుంది చూడండి. మీ కంపెనీ కోడ్కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తున్నాము, ఇవ్వండి. ఓకేనా? క్లియర్ కదా? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా అసైన్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ఎర్రర్ ఫామ్ అవుతుంది, బట్ నాట్ రిక్వైర్డ్. చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. క్లియర్ కదా? సో మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి, TA99. దిస్ ఈజ్ యువర్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్కి ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం అసైన్ చేసాము. సేవ్ చేయండి. క్లియర్ కదా? సో మనం ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్కి ఏం చేసాం మనం? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేసాం. దీన్ని ఏమంటారు అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో, దీన్ని ఏమంటారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారండి. సో చూడండి, మీ కంపెనీ కోడ్కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్ గ్రూప్స్ అంటారు వీటిని. అకౌంట్ గ్రూప్స్ కాదు, GL అకౌంట్ గ్రూప్స్. Based on the GL accounts groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the document entries అంటారు. సో మీరు మన కంపెనీ కోడ్ తెలుసు కదా, మీ కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు తెలుసు. ఇది మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది, డోంట్ వరీ. కంపెనీ కోడ్కి ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేసాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. GL అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి GL అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? GL అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. This is called chart of accounts flow అంటారు. I'm repeating once again. So operative chart of account ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. Based on the operative chart of accounts, we will create the GL groups. GL groups. ఎక్స్పెన్సివ్ అనేది ఒక గ్రూప్, వాటిలో ఎక్స్పెన్సివ్ GL అకౌంట్స్ అన్ని వస్తాయి. అసెట్స్ అనేది ఒక GL గ్రూప్, ఆ GL గ్రూప్ లోకి అసెట్స్ కి సంబంధించిన GL అకౌంట్స్ అన్ని వస్తాయి.
కరెంట్ లయబిలిటీస్ అప్పులు అంటారు. అప్పులన్నీ కూడా ఒక గ్రూపు, అవన్నీ కూడా ఒక గ్రూప్స్ అన్నమాట. ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్లో మనం అకౌంట్స్ గ్రూప్, జిఎల్ అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL account groups, we will create the GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Accounting entries ni post chestam. Based on the accounting entries, financial statements will be generated automatically. Automatically generate అవుతాయి. ఓకేనా? ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అన్నమాట. మనం చేస్తాము చూడండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటే జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అని అర్థం అండి. ఇది జిఎల్ అకౌంట్ గ్రూప్స్. సో చూద్దాం జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. వెళ్ళండి. సో జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? OBD4 ట్రాన్సాక్షన్ కోడ్, OBD4 లేదంటే పాత్, సేమ్ పాత్. వెళ్ళండి. డిఫైన్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. ఓకే వెయిట్, మీరు ఇక్కడ ఏమి ఎంటర్ చేయకు, మీరు ఎంటర్ ఇవ్వద్దు. ఎంటర్ ఇవ్వకుండా చేయాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ లైన్లో ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TA ఇవ్వండి, OC. ఎంటర్ ఇవ్వద్దు. క్రింద కూడా అలాగే యాడ్ చేయండి. TA OC క్రిందకు వెళ్ళిపోండి. సేమ్ అలాగే ఒక 10 లైన్స్ యాడ్ చేయండి. టెన్ లైన్స్ యాడ్ చేస్తారా? ఇంకా యాడ్ చేయండి కింద వరకు, ఇంకొక 5 to 6. సో ఇది మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండి, ఇవన్నీ కూడా. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేస్తూ మనం ఏం చేస్తాము? GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్. చాట్ బాక్స్ లో మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. కొంచెం పైకి వెళ్ళండి. పైకి వెళ్ళారు చూడండి, SPGL అని చూసారా? అక్కడ నుండి ఆ నంబర్స్ వరకు కాపీ చేయండి. SPGL ఫస్ట్ లో చూడండి, ఫస్ట్ లో ఉంది 25 దగ్గర. అక్కడ నుండి ఫస్ట్ లైన్ వదిలేండి. అక్కడ నుండి రైట్ సైడ్ వరకు అక్కడ వరకు SPGL నుండి రైట్ సైడ్ కిందకి వెళ్ళిపోండి, డౌన్కి వెళ్ళండి. అక్కడ వరకు కాపీ చేయండి. Ctrl+C, SAPలోకి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ దగ్గర పైకి వెళ్ళండి, కర్సర్ ఉంచండి. Ctrl+V. క్రింద కూడా మీరు ఎంటర్ చేయొద్దు. అయ్యో పైకి వెళ్ళారా? మీరు ఎంటర్ ఇవ్వకూడదని చెప్తున్నాను, మీరు ఇచ్చేసారు. చూడండి అవన్నీ పోయినాయి. మళ్ళీ ఇవ్వలేదా? ఇవ్వలేదా? ఓకే ఫైన్, నో ఇష్యూ. ఓ పని చేయండి, అవి సెలెక్ట్ చేయండి. అవి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదు కదా, అవన్నీ సెలెక్ట్ చేయండి. అక్కడ వరకు, అక్కడ నుంచి సెకండ్ కింద దాని కింద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? SAPలో అది సెలెక్ట్ చేయండి అన్ని. అవన్నీ వద్దు, పైదొద్దు, సెకండ్ వన్ అక్కడ నుండి. డిలీట్ చేసేయండి. పైన రీసైకిల్ బిన్ నుంచి చూడండి, కింద కూడా TAOC.
ఇంకా ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా టోటల్గా ఎన్ని ఉన్నాయి? మీరు డౌన్కి మూవ్ చేసినా కూడా, కర్సర్ మూవ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఇవ్వండి కింద కూడా ఇచ్చేయండి. టీఏఓసి ఇవ్వండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. 4 లైన్స్ ఇస్తున్నారా? ఇంకోటి ఇవ్వండి చాలు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తర్వాత గ్రూప్ తర్వాత ఏముందో నెక్స్ట్ గ్రూప్, ఆ 4 లైన్స్ కాపీ చేయండి. అక్కడ వెళ్ళండి, ఎక్సెల్లోకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తర్వాత నుండి కాపీ చేయండి. ఇంకా పైన ఉంది, ఇంకా పైన గ్రూప్ కాపీ చేయండి. ఐఎన్టీజీ 4 లైన్స్ ఉన్నాయి కదా, అవి కాపీ చేయండి. చాలు. తర్వాత చేద్దాం మిగిలినవన్నీ, సపరేట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఇవి వెళ్ళండి. కంట్రోల్ వి సేవ్ చేసేయండి. సేవ్. చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ అంటారు వీటిని. జిఎల్ గ్రూప్స్ ఎగ్జాంపుల్ కరెంట్ లయబిలిటీస్ ఉంది. కరెంట్ లయబిలిటీస్ ఎక్కడ నుంచి చూడండి, పైన చూడండి. పైన కరెంట్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. ఇంకా పైన ఉంది కరెంట్ లయబిలిటీస్. ఇంకా డౌన్కి రండి, అది సెలెక్ట్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. ఇక్కడ నంబర్ రేంజ్ ఇచ్చాము చూసారా, 6 డిజిట్స్ ఇచ్చాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మనం ఎన్ని డిజిట్స్ తీసుకున్నాము, 6 డిజిట్స్ తీసుకున్నాం. ఆ 6 డిజిట్స్ అనేవి ఎందుకు తీసుకున్నామంటే ఇది రీజన్. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ లో మనం 6 డిజిట్స్ తీసుకున్నాం కదా, ఇవన్నమాట. దీని పర్పస్ తీసుకున్నాం. 100, 500. సో కరెంట్ అసెట్స్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక గ్రూప్. ఇది కరెంట్ లయబిలిటీస్ అనేది ఏంటి, ఒక జిఎల్ గ్రూప్. ఈ గ్రూప్ లో లయబిలిటీస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఇంకా ఏముంది, అసెట్స్ ఉందా, కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఉంది. ఇప్పుడు కరెంట్ అసెట్స్ దాని కింద థర్డ్ లైన్, నెక్స్ట్ వన్ కరెంట్ అసెట్స్. ఇది ఒక గ్రూప్. ఇది కరెంట్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి, బ్యాంక్ జిఎల్స్ అన్ని వస్తాయి. బ్యాంక్ జిఎల్స్ ఈ గ్రూప్ లో కరెంట్ అసెట్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. 200, 100. ఇది నంబర్ రేంజ్. జిఎల్ కి కూడా నంబర్ ఉంటుంది. ప్రతి జిఎల్ కి ఒక నంబర్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం, ఇక్కడ ఇచ్చాం కదా ఈ నంబర్ రేంజ్ 200, 100. వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we created here GL groups. Based on the GL groups we will create the GL accounts. GL accounts అంటే ఏంటి, రెంట్ పెయిడ్, సాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా GL అకౌంట్స్ అంటారు. సో ఈ గ్రూప్ ని బేస్ గా చేసుకుని, ఈ గ్రూప్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనము ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. ఇమేజ్లు చూడండి. సో జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిటైన్ ఎండింగ్స్ అకౌంట్ OB53. రిటైన్ ఎండింగ్స్ అంటే ఏంటి, రిటైన్ ఎండింగ్స్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెహికల్. ఇట్స్ లైక్ ఏ వెహికల్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై రిటైన్ ఎండింగ్స్ అకౌంట్? రిటైన్ ఎండింగ్స్ అకౌంట్ మీన్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. అంటే ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద మనం ఫార్వర్డ్ చేస్తాం అనమాట. అర్థమైందా? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్స్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని మనం ఏం చేస్తాం, వీ కెన్ మూవ్ ది ఆర్ క్యారీ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ ఇయర్. మీకు నోట్స్ చెప్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. సో రిటైన్ ఎర్నింగ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం మూవ్ చేయడానికి లేదా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ జిఎల్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫిగరేషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి, తర్వాత చేద్దాం. OB53 ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB53. వెళ్ళండి,
OB53 లేదంటే సేమ్ పాత్ డిఫైన్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ చూసారా, OB53 ఎగ్జిక్యూట్ చేయండి. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. ఎందువల్ల ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. ఇవ్వండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TAOC. కంటిన్యూ. ప్రాఫిట్ అండ్ లాస్ పైన చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏముంది? TAOC ద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ట్రాన్సాక్షన్ ఏంటి? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఇయర్ కు ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎక్స్ ఇవ్వాలి. మీరు ప్రాజెక్ట్ లో ఇచ్చినా కూడా ఎక్స్, ఏ కంపెనీలోకి వెళ్ళినా ఎక్స్ ఇస్తాడు. ఎక్స్ ఇస్ ద స్టాండర్డ్ ఇవ్వండి. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ నేను ఏమి ఇస్తున్నాను? 100 నెక్స్ట్ అకౌంట్ దగ్గర ఎక్స్ తర్వాత నెక్స్ట్ బాక్స్ 100. ఇది మనం క్రియేట్ చేయలేదు, ఒక డమ్మీ నెంబర్ ఇస్తున్నాం. యాక్చువల్గా రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది దేని కిందకు వస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి వస్తుంది. ఓకేనా? ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉంది? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBD4కి వెళ్ళండి. OBD4 GL గ్రూప్స్ ఇచ్చాం కదా, అది OBD4. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. TAOC. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూసారా? 100 ఎక్కడ ఉంది? మీరు మూవ్ చేయకూడదు, మీరు మూవ్ చేయకండి. మీరు మూవ్ చేస్తే చూడండి, GL గ్రూప్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉన్నదే తీసుకోవాలి. వేరే మీరు మూవ్ చేస్తే వేరే వాళ్ళన్నీ వచ్చేస్తాయి. సర్వర్ లో ఎవరు చేసినా ఇక్కడికి వచ్చేస్తాయి అన్ని. వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. మీ GL గ్రూప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి లెఫ్ట్ సైడ్, దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోవాలి. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మీరు మూవ్ చేయకండి. చూడండి కొంచెం చూడండి, ఎక్కడ నుంచి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్రింద నుండి చూడండి, అది చూసారా? ఇంకా పైన అది నెంబర్ ఎంత చూడండి, 100. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది మనం ఈ నెంబర్ రేంజ్ ఇక్కడ నుండి తీసుకుందాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటారు. ఈ ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. మనం క్రియేట్ చేయలేదు 100 అనేది GL అకౌంట్ క్రియేట్ చేయలేదు, ఇంకా చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. బట్ ఈ నెంబర్ ఇస్తున్నాం. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. With help of retained earnings account, we can move the current year closing balance to next year opening balance. Year ki సంబంధించినటువంటి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇంకా ఏమేమి ఉంటాయి? యాక్చువల్ గా క్యారీ ఫార్వర్డ్ చేయడం క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? సేవ్ చేయండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఎంటర్. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి, ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? నో ప్రాబ్లం. ఎల్లో వస్తే ఎంటర్ కొట్టేయండి, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. ఎక్స్ అనేది స్టాండర్డ్ ఈవెన్ ప్రాజెక్ట్స్ లో కూడా స్టాండర్డే. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం మనం. క్లియర్ కదా? అర్థమైనంత వరకు షీట్ ఓపెన్ చేయండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ మీన్స్ లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఎస్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి టోటల్ గా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేషనల్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఉన్నాయి. ఓకేనా? వన్ బై వన్ చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై 1 minute. What is mean by operational chart of accounts? Operational chart of accounts అంటే ఏంటి? Operational chart of accounts means whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions or yearly transactions, that GL accounts is called operative chart of account. Operational chart of account. Operative అనొచ్చు, కొంతమంది
ఆపరేషనల్ కూడా అంటారు, ఏదైనా ఒకటి. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ కి మనకి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ we will post the document entries. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి ఎస్ఏపీలో. ఓకే ఫైన్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కింద ఒకటి చూడండి. What is mean by group chart of account? Group chart of account we can use for high level reporting purpose. High level అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్ జనరేట్ చేసుకుంటారు. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ కన్సాలిడేషన్ పర్పస్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి, టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ కోడ్స్ కి సంబంధించినవన్నీ కూడా క్లబ్ చేసేస్తారు. క్లబ్ చేసేసి ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వీ కెన్ యూస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్స్ మీన్స్ కన్సాలిడేషన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? అండ్ వీ విల్ క్రియేట్ ది కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ కి యాజ్ వెల్ యాజ్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది, బ్యాలెన్స్ షీట్స్ అవి చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన ఉంది కదా, వెళ్ళండి. ఇది చదవాలి ఇది మొత్తం. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీ కెన్ యూస్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. కొన్ని జిఎల్ అకౌంట్స్ మనం సపరేట్ గా యుఎస్డి తీసుకుంటాం, కొన్ని సపరేట్ గా వేరేది ఏదన్నా కరెన్సీ అంటే వేరే కంట్రీకి సంబంధించిన తీసుకుంటాం. అటువంటి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ specific country business transactions, that GL accounts is called as country specific chart of accounts. It means this GL account is following the country specific. అంటే మీనింగ్ ఏంటి? ప్రతి కంట్రీకి కూడా టాక్సేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ టాక్సేషన్ సిస్టమ్ ఉండొచ్చు. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. లీగల్ ఒక కంట్రీ యొక్క స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్ ని ఫాలో అవడానికి కొన్ని కంట్రీలో, మన ఇండియాలో జిఎస్టీ ఉంటుంది, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అంటారు. కొన్ని కంట్రీలో వేరేలా ఉంటుంది, ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది అనమాట. సో దాని పర్పస్ మనం ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ టాక్సేషన్, ట్యాక్స్ జిఎల్ అకౌంట్స్ ఓన్లీ వీ కెన్ యూస్ స్పెసిఫిక్ కంట్రీ. స్పెసిఫిక్ కంట్రీస్ కి మాత్రమే ఉపయోగిస్తారు. సో అటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. క్లియరా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో అర్థమైందా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఏం చేయాలి? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ గ్రూప్స్ ఆల్రెడీ చేసాం, OBD4 లో చేసాం కదా, కాపీ పేస్ట్ చేసాం. అవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అన్నమాట. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. What is mean by GL accounts? GL accounts అంటే మీనింగ్ ఏంటి? GL accounts means general ledger account. It is using for day-to-day transactions. It is nothing but cash account, salary account, billing account, rent account. ఇవన్నీ కూడా different types of the GL accounts అనేవి క్రియేట్ చేస్తాం.
జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే జిఎల్ అకౌంట్ కావాలి. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మనకి జిఎల్ అకౌంట్ ఉండాలి. జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆర్ మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కిందకి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఎక్కడుంది? OBD4 లో క్రియేట్ చేసాం. వెళ్ళండి ఒకసారి OBD4కి వెళ్ళండి. OBD4 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉంది చూడండి. నెంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 400, 300. 400, 300 నుండి 400, 390 వరకు ఉంది. చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేస్తే మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఇది. ఇక్కడ నంబర్ రేంజ్ ఉంది. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కూడా ఒక నంబర్ ఇస్తాం. 400, 300 ఉంది. వెళ్ళండి, 400, 300 టు 400, 390 అక్కడ ఇవ్వండి. గ్రూప్ కి తర్వాత ఇవ్వండి, గ్రూప్ కి తర్వాత ఇవ్వండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమొస్తుంది? శాలరీ జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్, పర్చేజెస్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ అండి. సో ప్రతి దానికి ఒక నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దీనికి ఏ నెంబర్ ఇస్తున్నాను చూడండి. 400, 300 ఇవ్వండి. రెంట్ అకౌంట్ కి, రెంట్ జిఎల్ అకౌంట్ కి ఏమి ఇస్తాను? 400, 300. తర్వాత శాలరీకి ఏమి ఇస్తాను? రాకెట్ అవసరం లేదు, ఉంచండి, నో ఇష్యూ, ఉన్నా పర్లేదు, నో ఇష్యూ. నెక్స్ట్ శాలరీకి ఏమొస్తుంది? 400, 301. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ 400, 302. పర్చేజెస్ 400, 303. చూడండి, జిఎల్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అలాగే నెంబర్ రేంజ్ ఇచ్చాం OBD4 లో. ఆ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. క్లియర్ కదా? నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. నెంబర్ రేంజ్ ఎంత ఉంది చూడండి, వెళ్ళండి. నెంబర్ రేంజ్ ఎంత ఉంది? కరెంట్ అసెట్స్ 200, 100 ఈజ్ ఎ జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ అండ్ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, ఎంత ఉంది? ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, ఎంత? నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ దగ్గర SBI ఇవ్వండి. SBI బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి ముందు SBI అని టైప్ చేయండి. సో కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్ అండి. జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి కరెంట్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి? ఎనీ బ్యాంక్ అన్నీ వస్తాయి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇవ్వండి. 200, 100, 200, 101 ఇవ్వండి. లైన్ లో ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్ 1 minute.
ఓకే, క్లియర్ కదా, అర్థమైందా? సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అర్థమైందా మీకు ఇంతవరకు? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది నంబర్ రేంజ్ లేకపోతే అమౌంట్ ప్రకారంగా సార్? అది ఏంటండి? అది నెంబర్ రేంజ్ అట్లనే ఉంటుందా లేకపోతే మనకి ఫిక్స్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చా సార్? చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఎగ్జాంపుల్ నేను ఎక్కడ జిఎల్ గ్రూప్ లో ఏమి ఇచ్చాను, నంబర్ రేంజ్ అనేది జిఎల్ గ్రూప్ లో ఏది ఇస్తే అదే తీసుకోవాలి. OBD4కి వెళ్ళండి. OBD4 లో ఇక్కడ ఒక నెంబర్ రేంజ్ సిరీస్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆప్షనల్, మీ ఇష్టం, మీరు ఏమైనా తీసుకోవచ్చు. 6 డిజిట్స్ అనేవి మినిమం తీసుకుంటారు ఏ కంపెనీస్ కైనా, 6 డిజిట్స్. లేదు మీరు అడిషనల్ గా తీసుకుంటాం సార్ 7 డిజిట్స్ 10 డిజిట్స్, ఓకే, నో ఇష్యూ, తీసుకోవచ్చు. నేను ఇచ్చిన ఫార్మాట్ ఫాలో అవ్వండి. లేదు సార్ మేము ఓన్ గా ఇస్తామన్నా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ట్రైనింగ్ లో ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా వేరే కంపెనీస్ నుంచి వచ్చిన డేటా అనమాట. సో దాన్ని బేస్ గా చేసుకుని ఇచ్చాం మనం. లేదు మీరు ఓన్ గా నంబర్ రేంజ్ ఇస్తామన్నా కూడా తీసుకోవచ్చు, 100%, నో ప్రాబ్లం. క్లియరా? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా లేదా చెప్పండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అర్థం. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ ఏమన్నా చూడండి, TAOC సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏమి ఇచ్చాము, జిఎల్ గ్రూప్ కి అసైన్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని జిఎల్ గ్రూప్స్ కి అసైన్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. Based on the accounting entries, financial statements will be generated automatically. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి 3 టైప్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి డే టు డే ట్రాన్సాక్షన్స్ కి, మంత్లీ ట్రాన్సాక్షన్స్ కి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడతాయి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి, కన్సాలిడేషన్ చేసేసి, ఫైనల్ గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే దాని పర్పస్ ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఉపయోగిస్తారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగిస్తారు. సో ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేసాము, ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని బేస్ గా చేసుకుని మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఒక జిఎల్ గ్రూప్స్. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, నంబర్ రేంజ్ ఇచ్చాం. అడ్మినిస్ట్రేషన్ లోకి ఏమేమి వస్తాయి, రెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, ఇంకా చాలా వస్తాయి. అవన్నీ క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి, బ్యాంక్ అకౌంట్, SBI బ్యాంక్ అకౌంట్, HDFC బ్యాంక్ అకౌంట్, ICICI బ్యాంక్ అకౌంట్, ఇంకా చాలా వస్తాయి. రా మెటీరియల్, ఇట్లా అన్నీ ఉంటాయి. అవన్నీ యాడ్ చేస్తాం, 1 by 1 చేస్తాం అన్నమాట. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? రేపు మార్నింగ్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఓకేనా? ఒక కంపెనీ కోడ్ లో టోటల్ గా 5000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ మినిమం 5000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్ళామనుకోండి, LSMW, LTMC అనే టూల్స్ ఉంటాయి. అవి ఉపయోగించి
ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తారు. మీ నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది అది. క్లియరా? ఇంతవరకు అర్థమైందా లేదా? ఎస్ సార్ నో. అది. సో రేపు మార్నింగ్ క్లాస్ ఏంటి, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తాము, ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తాం. టుమారో, డే ఆఫ్టర్ టుమారో మొత్తం నోట్స్ చెప్తాను. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పేస్తాను కదా, గ్లోబల్ పారామీటర్స్ నోట్స్ మొత్తం చెప్తాను, మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. డెడ్ ఈజీ అండి. ఫస్ట్ ఒక 10 days 15 days కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, తర్వాత ఈజీగా అర్థమవుతుంది మీకు ఏదైనా సరే. అర్థమవుతే నాకు ఫోన్ కూడా చేయొచ్చు మీరు. క్లియర్ కదా? ఇంతవరకు డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. షీట్ మొత్తం చదవాలి, ఇది మొత్తం చదవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై చార్ట్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. లిస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL accounts. So 3 types of chart. How many types of chart of accounts? Interview question. What is mean by operational chart of account? Interview question. What is mean by group chart of account? Interview question. What is mean by country specific chart of account? Interview question. What is mean by retained earnings? Interview question. Chart of accounts flow. ఒక ఇమేజ్ ఇచ్చాను చూపించండి, ఇమేజ్ ఇచ్చాను చూపించండి, ఓపెన్ చేయండి. ఇది కాదు, ఇది చూడండి. ఈ ఫ్లో ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. operational chart of account ఏం చేసాము, we assign to our company code. Based on the operative chart of account, under the operative chart of account we created the GL account groups, లేదంటే GL groups. Based on the GL groups we created GL accounts. Based on the GL accounts we will post the accounting entries or document entries. Based on the document entries, financial statements will be generated automatically అని చెప్పాలి. క్లియర్ కదా? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. క్లియరా? ఓకే, టుమారో మార్నింగ్ మనం GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాము. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, FS00 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ యాక్టివిటీ యాక్చువల్గా అది FS00 ట్రాన్సాక్షన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, ఇదే లింక్తో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.